హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము విద్యా దృక్పథాలలో హన్స్ మెహతా కమిటీ అండ్ చూడండి భక్తవత్సల కమిటీ వచ్చేసి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ కమిటీల గురించి చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 10 మినిట్స్లోనే ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి హన్స్ మెహతా కమిటీ 1964 సిఫార్సులు చూద్దాం. ఈ హన్స్ మెహతా కమిటీ అనేది 1962లో రావడం జరిగింది. గమనించండి. ఇది కమిటీ ఏం చెప్తుందంటే చూడండి, ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన విద్యా ప్రణాళికను ప్రవేశపెట్టాలని ఈ కమిటీ సూచిస్తుంది. గమనించండి ఫ్రెండ్స్, ప్రాథమిక స్థాయిలో బాలబాలికలకు ఒకే రకమైన విద్యా ప్రణాళిక ప్రవేశపెట్టాలని హన్స్ మెహతా కమిటీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సంగీతం, నృత్యం, అల్లికలు, వంటలు మొదలైన వాటిని విద్యా ప్రణాళిక నందు చేర్చాలి అని ఈ కమిటీ సూచిస్తుంది. నెక్స్ట్, మాధ్యమిక స్థాయి విద్యా ప్రణాళికలో చేతి వృత్తులకు స్థానం కల్పించాలి. ఏ స్థాయిలో అంటే మాధ్యమిక స్థాయి విద్యా ప్రణాళికలు చేతి వృత్తులకు స్థానం కల్పించాలని ఈ కమిటీ అనేది సూచించడం జరిగింది. నెక్స్ట్, సెకండరీ స్థాయి విద్యా ప్రణాళికలో సాధారణ విద్యతో పాటు చేతి వృత్తులను అనుసంధానం చేయాలి. సెకండరీ స్థాయి విద్యలో ఈ సాధారణ విద్యతో పాటు ఈ చేతి వృత్తులు కూడా యాడ్ చేయాలని ఈ కమిటీ సూచించింది. అదేవిధంగా ప్రత్యేక వృత్తిపై కోర్సులు ప్రవేశపెట్టాలి. లైంగిక విద్యను బోధించాలి. ప్రత్యేక వృత్తి విద్యను కోర్సులను ప్రవేశపెట్టాలని చెప్తుంది. అదేవిధంగా లైంగిక విద్యను బోధించాలని చెప్తుంది అనమాట ఈ హన్స్ మెహతా కమిటీ. పాఠ్య పుస్తక కమిటీ, టెక్స్ట్ బుక్ కమిటీలు ఏర్పాటు చేసి వాటిలో మహిళలకు భాగస్వామ్యాన్ని కల్పించాలని లింగ వివక్షతను ప్రదర్శించే పాఠ్యాంశాలను తొలగించాలి. ఈ పాఠ్య పుస్తక కమిటీలో ఏర్పాటు చేసి వాటిలో ఈ టెక్స్ట్ బుక్లో కమిటీలో ఏం చెప్తుందంటే మహిళకు భాగస్వామ్యం కల్పించి లింగ వివక్షతను ప్రదర్శించే పాఠ్యాంశాలను తొలగించాలి. ఈ లింగ వివక్షతను ప్రదర్శించే పాఠ్యాంశాలను తొలగించాలని ఈ కమిటీ సూచించింది. నెక్స్ట్ చూడండి, భక్తవత్సల కమిటీ చూడండి ఫ్రెండ్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ కమిటీ గురించి. ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. భక్తవత్సల కమిటీ వచ్చేసి 1963లో రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు పక్కనే ఉంటాయి. హన్స్ మెహతా కమిటీ వచ్చి 1962లో అయితే ఈ భక్తవత్సల కమిటీ వచ్చేసి 1963లో అనమాట. ఈ భక్తవత్సలం నాయకత్వాన 1963లో జాతీయ మహిళా విద్యా మండలి గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య పట్ల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి చేసిన సూచనలు అనమాట ఇవి గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య పట్ల బాలికల విద్య పట్ల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలు అధ్యయనం చేసిన సూచనలు ఏమిటి అంటే చూడండి, కింద ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో స్వచ్ఛంద శ్రమదానంతో పాఠశాలను నిర్మించాలి. పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలి. ఉపకార వేతనాలను, ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించాలి. మహిళలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే విధంగా సౌకర్యాలను కల్పించి ప్రోత్సహించాలి. ఇవన్నీ భక్తవత్సల కమిటీ సూచించిన సూచనలు అన్నమాట. నెక్స్ట్, ఈ కమిటీ సిఫార్సులు చూద్దాం. స్త్రీ విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు చూద్దాం. గ్రామీణ మహిళలు పాఠశాలలో చదువుకొని స్కూల్ మదర్స్గా పనిచేసేటట్లు ప్రోత్సహించాలి. మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించడం జరిగింది. పాఠ్య పుస్తకాల్లో లింగ వివక్షతకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. సర్వశిక్షా అభియాన్ పథకంలో భాగంగా NPEGL ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాలికల విద్యకు అనువైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ NPEGL అనేది దేంట్లో భాగం అంటే అంతకుముందు సర్వశిక్షా అభియాన్లో భాగం అనమాట ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ NPEGL మీద గత DSCలో ఒక బిట్ రావడం జరిగింది, గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది NPEGL అనేది సర్వశిక్షా అభియాన్ల పథకంలో భాగంగా అనమాట. ఇది ఏంటంటే ఇది బాలికల విద్య పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తుంది. ఆడపిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలను స్థాపించడం జరిగింది. కళాశాలలో విద్యా సంస్థల్లో 3వ వంతు సీట్లు స్త్రీల కోసం రిజర్వ్ చేయడం జరిగింది. ఎన్నో వంతు అంటే 3వ వంతు అనమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ
ఏపీఓఎస్ఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా వివిధ పనులు చేసుకుంటూ చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ సూచనలన్నీ ఏ కమిటీ చెప్తుందంటే భక్తవత్సల కమిటీ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అక్షర సంక్రాంతి, బడిబాట, మళ్ళీ బడికి లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీ విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూద్దాం. ఇదేమో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అన్నమాట. శ్రీ విద్యా అభివృద్ధికి ఇదేమో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు చూద్దాం. బాలికల కోసం బాలబడి, అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించింది. పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించింది. స్త్రీలలో విద్య పట్ల ఆసక్తిని పెంచుట కొరకు ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. రెగ్యులర్ పాఠశాలకు రాలేని బాలికలకు వారి తీరిక వేళల్లో చదువుకొనుటకు వీలుగా అనియత విద్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ అనియత విద్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అందరికీ పాఠశాల విద్య అందించాలనే లక్ష్యంతో 1989 సంవత్సరంలో జాతీయ సార్వత్రిక పాఠశాలను స్థాపించడం జరిగింది. ఈ పాఠశాల విద్య అనేది అందరికీ అందించాలనే లక్ష్యంతో ఈ 1989 సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదంటే సార్వత్రిక పాఠశాల అనేది స్థాపించడం జరిగింది. సార్వత్రిక పాఠశాలలు ఎప్పుడంటే 1989. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో 1985 సంవత్సరంలో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే ఈ 1985 సంవత్సరంలో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గ్రామీణ పేద విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలను అందించడం కోసం జవహర్ నవోదయ పాఠశాలను స్థాపించింది. ఈ గ్రామీణలో పేద విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి మెరుగైన విద్యా సౌకర్యాలు అందించడం కోసం జవహర్ నవోదయ పాఠశాలను స్థాపించడం జరిగింది. ఏంటంటే జవహర్ నవోదయ పాఠశాలలు. ఓబీబీ పథకం కింద పాఠశాలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తూ మహిళా ఉపాధ్యాయులను కూడా నియమించడం అనేది జరిగింది. ప్రతి ఆవాస ప్రాంత పరిధిలో పాఠశాల నెలకొల్పి అందరికీ పాఠశాల అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. మధ్యలోనే బడి మానేసిన బాలికల కోసం ప్రత్యేక వృత్తి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మధ్యలో బడి మానేసిన బాలికల కోసం ప్రత్యేక వృత్తి విద్య పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్ష అభియాన్ పథకం కింద, గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్, గత డిఎస్సీలు అడిగిన బిట్ అనమాట ఇది. టూ బిట్స్ అడగడం జరిగింది ఎన్పీఈజీఎల్ మీద, గమనించండి. ఈ ఎన్పీఈజీఎల్ అనేది లింగ వివక్షతను తొలగించడానికి, అదేవిధంగా 1 నుంచి 8 తరగతి బాలబాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే ఎన్పీజీఎల్ అనమాట. ఏ తరగతి నుంచి బాలికల కంటే గుర్తుపెట్టుకోండి, తరగతులు ఇచ్చారనమాట. బిట్ ఎలా అడిగాడంటే ఎన్పీజీఎల్ అనేది ఏ తరగతుల బాలికలకు వర్తిస్తుంది అని అడిగారు. ఏ తరగతి అంటే 1 నుంచి 8 తరగతి వరకు. దీని ఉద్దేశం ఏంటంటే లింగ వివక్షతను తొలగించడం. ఇది ఏ పథకంలో భాగంగా ఉందంటే సర్వశిక్ష అభియాన్ పథకం కింద ఉందన్నమాట. ఇవి చూడండి, ఇది ఎన్పీజీఎల్ కార్యక్రమాల కింద ఉన్నాయి చూడండి. బడి బయట ఉన్న బాలికల కోసం ఈ ఎన్పీజీఎల్ వర్తిస్తుంది. మధ్యలో బడి మానేసిన బాలికల కోసం, అదేవిధంగా ఎలిమెంటరీ విద్య పూర్తి చేయని ఎక్కువ వయసున్న బాలికల కోసం, పనిచేస్తున్న బాలికల కోసం, తక్కువ హాజరు శాతము బాలికలు, తక్కువ సాధన కలిగిన బాలికల కొరకు మోడల్ క్లస్టర్ పాఠశాలను ఏర్పాటు చేసి ఆ పాఠశాలకు అదనపు గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే బోధనోపకరణాలు, పుస్తకాలు, ఆట వస్తువులు, కంప్యూటర్లు సరఫరా చేయడం జరిగింది. ఈ పాఠశాలలో వృత్తి విద్య శిక్షణతో పాటు జీవ నైపుణ్యాలను పెంపొందించుటకు గాను బోధకులను నియమించి వారికి తగిన శిక్షణ ఇవ్వడం జరిగింది. బాలికలకు సైకిల్ను కూడా అందజేయడం అనేది జరిగింది. ఇవన్నీ ఈ ఎన్పీజీఎల్ కార్యక్రమం కింద వస్తాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. బాలికల కొరకు మోడల్ క్లస్టర్ పాఠశాలను ఏర్పాటు చేసింది ఏదంటే ఎన్పీజీఎల్ కార్యక్రమం అనమాట. ఈ బిట్ కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.